ఆయన మేఘము దిగుతున్న స్థలంలో, ఆయన మేఘము దిగుతున్న స్థలంలో ఇదిగో ఆయన అగ్ని దిగుతుంది. పరిశుద్ధాత్మ కదులు 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 కదులు. నీ గ్లోరీ దిగి రావాలా, నీ గ్లోరీ దిగి రావాలా, సఖాయిన గ్లోరీ దిగాల, సఖాయిన గ్లోరీ దిగాల, సఖాయిన గ్లోరీ దిగాల. పరిశుద్ధ చెప్పండి, అయ్యా నీ శక్తి నా కుటుంబంలో కావాలని చెప్పండి. నీ బలం నా కుటుంబంలో. కళ్ళు మూసుకొని ప్రార్థించండి, మమ్మల్ని తాకయ్యని చెప్పండి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో చాలా చక్కగా దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేనైతే జీరో. ఆమెన్, ఆమెన్. నేనైతే జీరో, నేనైతే జీరో. ఎవరు హీరో చెప్పాలా? మీ హీరో ఎవరు? నిజం చెప్పండి, మీ హీరో ఎవరు? అరే చెప్పరా, నీ హీరో ఎవరు? యేసయ్యన్నా? నమ్మమంటావా? నమ్మమంటావా? స్తోత్రం. మన హీరో ఎవరు చెప్పండి? కాబట్టి మనము జీరోగా ఉన్నప్పుడే మనలో ఆయన హీరో కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్దాం. మనము జీరో అయినప్పుడే మనని హీరో చేసి హీరో సంబంధమైన కార్యాలు చేస్తాడు. దేవుని విషయంలో ఎప్పుడు కూడా నేను రాజీ పడను, కాంప్రమైజ్ అస్సలు కాను. ఎందుకు కాంప్రమైజ్ కానంటే, ఇది ఆయనది. అమెన్. ఇది ఆయనది, ఇది ఆయనది, ఇది 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 టోటల్గా ఎవరిది చెప్పాలా? నాదంటూ లోకాన ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీది. కొంచెం కొంచెం గట్టి కొట్టండి, ఒత్తకండి. నాదంటూ రొట్టెలు ఒత్తకండి, చపాతీలు ఒత్తిన ఒత్తకండి, మంచి కొట్టండి. అవును. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. పాటను ఎక్కడ హై లేపాలో అక్కడ, ఎక్కడ దీర్ఘం తీయాలి అక్కడ. మీ ఫేస్ ఒకేలాగుందా? చక్కగా ఉందా? వంకర టంకర ఉందా? ముక్కు ఎట్లుండాలో ముక్కు అట్లుంది, కళ్ళు ఎట్లుండాలో కళ్ళు అట్లున్నాయి, చెవులు ఎట్లుండాలో అన్నిటిని మొత్తం చేసి లోపల వేసి మొత్తం ఇట్లా బద్దగా చేసింటే ప్రపంచమంతా కెమెరాలన్నీ నీ ముందే పెడుతుండ్రి. స్తోత్రం. అట్లా ఉంటే కనుక మొత్తం కెమెరాలన్నీ నీ మీదే పెడుతుండ్రి, లైవ్ ఇస్తుండ్రి. వింతైన మనిషి, వింతైన మనిషి. ఆమేన్. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నిజంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆమేన్ చెప్పాలా? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. ఆయన మాట్లాడకుండా ఉండడానికి, మౌనంగా ఉండడానికి ఆయన రాయి కాదు,
చెట్టు కాదు, విగ్రహం అసలే కాదు. ఆయన జీవము గల దేవుడు. అయితే పోయిన వారము ఎంతమంది దేవుని వాక్యం విన్నారు? ఎంతమంది దేవుని వాక్యం విన్నారు చెప్పాలా? పోయిన వారం ఎంతమంది వచ్చారు? చెయ్యి పైకి ఎత్తండి ఒకసారి. ఓకే, ఎంతమంది వాక్యం విన్నారు? ఎంతమంది గుర్తున్నది? దించినాయి ఒకటి. ఎంతమంది గుర్తున్నది వాక్యము? 1 2 3 4 5 ఏళ్ళలో లెక్క పెట్టదు. ఎంతమంది గుర్తున్నది? ఓకే, ఏం చెప్పాను అమ్మా? హన్నా కుమారుడు సమూయేలు. ఓకే, ఆ, ఆ, ఇశ్రాయేలు ప్రజలకు మరి దురవస్థలో ఉన్నప్పుడు వారు ఎక్కడంటే మరి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు బానిస సంఖ్యలతో వారు కట్టబడినప్పుడు ఆ బానిస సంఖ్యలను తెంపి వాళ్ళని ఐగుప్తుల నుంచి నడిపించిన వాడను, వారి దురవస్థను చూసి నడిపించి వారిని పాలిద్దాం అనుకుంటే, వారిని పోషిద్దాం అనుకుంటే, వారిని కట్టుదాం అనుకుంటే, వాళ్ళు నా పాలనలోకి ఉండకుండా, నా పాలనలో నా రెక్కల కింద, నా పాలన కింద ఉండకుండా నన్ను తిరస్కరించారు. నన్ను తిరస్కరించి రాజు కావాలంటున్నాడు సమూయేలని తన మనసులో ఉన్న ఆవేదన దేవుడు చెప్పుకుంటున్నాడు. అయితే ఈ సమూయేలు ఎట్లాంటివి అంటే దేవుడు సమూయేలు వారిద్దరి మనసు కలిసిపోయినది. ఆమేన్. అంతే. అప్పుడప్పుడు మాట్లాడతాం కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంటారు కదా. అంటే సమూయేలు ఎలా మారిపోయాడంటే దేవునికి అనుసంధానంగా మారిపోయాడు. సమూయేలు ఎలా మారిపోయాడంటే దేవునికి సమీపంగా మారిపోయాడు. ఆమేన్. సమూయేలు ఎట్లా మారిపోయాడంటే దేవునికి అందుబాటులోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. చేతులు ఉన్నారు. ఆమేన్. బిగిసిపోకండి. ఆమేన్. సమూయేలు ఎట్లా మారిపోయాడంటే దేవుడు పిలిస్తే అందుబాటులో ఉండి అయ్యా దాసుడను అనేటట్టుగా మారిపోయాడు. సమూయేలు పిలిస్తే పలుకుతున్నాడు దేవుడు పిలిస్తే సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారిద్దరి మధ్యలో ఆ సంభాషణ, వారిద్దరి మధ్యలో ఆ యొక్క కమ్యూనికేషన్ ఏర్పడింది. వారిద్దరి మధ్యలో ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆమేన్. వారిద్దరి మధ్యలో దేవుడు సమూయేలు ఒకటైపోయారు. దేవుడు సమూయేలు ఒకటైపోయి వారి మధ్యలో ఆ బంధము స్థిరపడిన తర్వాత ఆ బంధమును బట్టి అక్కడ దేవుడు ఏమంటుండంటే, సమూయేలు వీళ్ళు నిన్ను తిరస్కరించలేరు కానీ, వీళ్ళు నిన్ను దూరం కొట్టలేరు కానీ నన్నే దూరం కొట్టారు. ఆమేన్. నన్నే దూరం కొట్టారు, నన్నే తిరస్కరించారు. కాబట్టి మనమందరం కూడా ఎలా అంటే దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎట్లంటే దేవుడు మనను తిరస్కరించినప్పుడు మనము దేవుని స్వరము వినడము కోల్పోతాం. ఆమేన్. ఇక్కడ చూడాలి, నన్ను చూడాలి. దైవజనమా, ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతానంటే దేవుని స్వరం విన్నప్పుడు, దేవుని మాట నువ్వు వినగలిగినప్పుడు, దేవుని చెంతకు నువ్వు పరిగెత్తుకొని వెళుతున్నప్పుడు దేవుడు నీ దగ్గరికి పరిగెత్తుకొని రాగలుగుతాడు. ఆమేన్. దేవుని చెంతకు నువ్వు వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నీ యొద్దకు రాగలుగుతాడు, నీతో మాట్లాడగలుగుతాడు, నీతో సహవాసము చేయగలుగుతాడు, నీతో ముచ్చటించగలుగుతాడు. దేవుడు మాట్లాడే, చెప్పాలా, దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే జీవము గల దేవుడు. ఆయన మాట్లాడే జీవము గల దేవుడు. కాబట్టి దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన స్వరము వినగలగాలి. ఆమేన్. మనము ఆయన స్వరము విన్నప్పుడు మన పరిస్థితులు మార్చబడతాయి. ఆమేన్. ఆయన స్వరము మనం విన్నప్పుడు మన స్థితులు మార్చబడతాయి. ఆయన స్వరము వింటే నువ్వు సమాధుల్లో నుంచి లేచి రాగలుగుతావు. స్తోత్రం చెప్పండి.
ఆయన స్వరముని వింటే సమాధుల గుడి నుండి నీవు క్షేమంగా బయటికి రాగలుగుతావు. ఆయన స్వరము ఉంటే లోయల నుండి కూడా బయటికి రాగలుగుతావు. ఆయన స్వరము వింటే ఎండిన ఎముకలు కూడా జీవింపగలుగుతాయి. ఆమేన్. ఆయన స్వరము వింటే చనిపోయిన లాజరు కూడా బయటికి రాగలుగుతాడు. అంతే. ఆమేన్. ఆయన స్వరము వింటే నీ స్థితి కూడా మార్చబడుతుంది. ఆయన స్వరం వింటే నశించిపోతున్న ఆత్మలు కూడా పట్టబడతాయి. ఆయన స్వరం వింటే నీవు ఓడిపోయిన నీవు గెలవగలుగుతావు. అయితే దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఏ పరిస్థితిలో ఈ మాటలు వింటున్నావో, ఏ సిచ్యువేషన్ బట్టి ఈ మాటలు వింటున్నావో, ఎక్కడెక్కడి నుంచి ఈ స్వరం నువ్వు వింటుండే, ఏ స్థితిలో నువ్వు ఓడిపోయినావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఓడిపోయి కృంగిపోయి ఈ స్థలంలో కూర్చున్నావో, ఈ మాటలు వింటున్నావో, దైవజనమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పాలా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక మాట, సమూయేలు మరి దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు, నన్ను తిరస్కరించలేరు సమూయేలు వారు, నిన్ను తిరస్కరించలేరు, నన్నే తిరస్కరించరని దేవుని దగ్గర సమూయేలు ఉన్నప్పుడు ఆయన మాటల సంభాషణలో మరి ముందుకు సాగుతూ ఉంటే ఒక మాట చూద్దాం. సమూయేలు గ్రంథము, అదే సమూయేలు గ్రంథము 10వ వచనం నుంచి చూద్దాం. 9వ వచనం నుంచి పర్లేదు, 8వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో సమూయేలు అంటున్నాడు, అయ్యా వీరు ఇశ్రాయేలు ప్రజలు నీవు నడిపించిన బిడ్డలే కదా, నీ జనాంగమే కదా, ఏం జరిగింది ప్రభు అని అన్నప్పుడు వాళ్ళు నన్ను తిరస్కరించాడు, వాళ్ళు రాజు కావాలంటున్నారు. అయితే సమూయేలు ఇగో వాళ్ళని ఏలబోయే రాజు చదువుప్పుడు వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో, వాళ్ళను ఏలబోవు రాజు ఎట్టివాడగునో, నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. ఆమేన్. ఎట్లా ఏమంటున్నాడు? దృఢముగా ఏమంట తెలుసా అక్కడ? అయ్యా నీవు వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో, నీవే సాక్షివై ఉందువు, వారికి దృఢముగా నీవేం చేయాలంట? తెలియచేయాలంట. అప్పుడు సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగు చెప్పాడు, మిమ్మును ఏలబోవు వినండి అమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని పాలించాలనుకున్నప్పుడు, దేవుడే నిన్ను నడిపించాలనుకున్నప్పుడు, దేవుడే నీ సమస్తాన్ని సాగించాలనుకున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిని తిరస్కరించి దేవుని యొక్క సహాయాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క భద్రతను పక్కన పెట్టి నీ జ్ఞానము, నీ బలాన్ని, నీకు తెలిసినది దాన్ని నేను పట్టుకొని ముందుకు సాగాలనుకుంటున్నావేమో. హల్లెలూయా. ఒకసారి చెప్తారా? హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు దేవుడే నిన్ను పాలించాలనుకున్నప్పుడు, దేవుడే నీ కుటుంబాన్ని పోషించాలనుకున్నప్పుడు, దేవుడే నీ శాపాన్ని తొలగించాలనుకున్నప్పుడు, నీవు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని శక్తిని ఎరగక, దేవుని యొక్క మహిమను నువ్వు ఎరగక, నీకు తెలిసిన జ్ఞానం బట్టి, లేక నీకు వచ్చిన ఆలోచనను బట్టి, నీకున్న యోచనను బట్టి నువ్వు తెలివిగా సిట్ డౌన్, తోలు తీస్తుంది డిస్టర్బ్ చేసావంటే. హల్లెలూయా. నీకు తెలిసిన వివేచనను బట్టి, నీ జ్ఞానం బట్టి నువ్వు ముందుకెళ్తున్నావేమో. అయితే నువ్వు ముందుకెళ్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈడ పిన్ టు పిన్ దేవుడు మాట్లాడుతాడు. ఈరోజు ఎవరితోనో, మనందరితోనో దేవుడు పిన్ టు పిన్ మాట్లాడుతాడు. నీ బలమును బట్టి, నీ జ్ఞానం బట్టి, నీ ఆలోచన బట్టి సాగాలనుకుంటున్నావు చూడు. ఈరోజు నువ్వు సాగుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పక్కన పెట్టావు, దేవుని యొక్క బలమును పక్కన పెట్టావు, దేవుని యొక్క పాలనను పక్కన పెట్టి నీ జ్ఞానం బట్టి, నీ తెలివిని బట్టి, నీ యొక్క ఆలోచనను బట్టి, నీకున్న ఇదిని బట్టి నువ్వు ముందుకు సాగాలనుకొని సాగి ఈరోజు నష్టం కొని తెచ్చి పట్టుకున్నావు చూడు. హల్లెలూయా.
నీ బలమును బట్టి ముందుకు సాగావు, నీ జ్ఞానం బట్టి ముందుకెళ్ళావు. దానిని బట్టి నీ జీవితంలో నువ్వు నష్టము కొని తెచ్చుకున్నావు. ప్రభువు అంటున్నాడు ఈరోజు, నీ జ్ఞానము నిన్ను దాటించలేదు, నీ బలము నిన్ను దాటించలేదు, నీ శక్తి నిన్ను అద్దరికి చేర్చలేదు, నీ పరిస్థితులు నిన్ను మార్చలేవు. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్న దేవుడను, నీ పరిస్థితి మార్చేవాడను. నీతో మాట్లాడుతున్న దేవుడును నీ పరిస్థితిని మార్చడానికే నేను మాట్లాడుతున్నా. ఈరోజు నా మాట నువ్వు విన్న ఎడలా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నువ్వు గొప్పవాడవుతో చప్పట్లు కొడదాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలను నీవు వినగలిగితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుటకు సమర్థుడు. మరొకసారి గట్టిగా. ఎందుకు నీవింకా ప్రయాసపడుతున్నావు, పరిగెత్తుతున్నావు, ఆలోచిస్తున్నావు, ఆర్తనాదాలు పెడుతున్నావు, కానీ నీకు ఫలితం దొరకట్లేదు? కారణం ఏంటంటే నీవంట దేవుని తిరస్కరించి ఉన్నావంట. ఆమేన్. దేవుడే పాలిద్దాం అనుకున్నప్పుడు, దేవుడే నేను ఏలుదాం అనుకున్నప్పుడు, దేవుడే నీ శాపాన్ని కొట్టివేద్దాం అనుకున్నప్పుడు, దేవుడే నీ రోగాన్ని తీసేద్దాం అనుకున్నప్పుడు, దేవుడే నీ కుటుంబాన్ని కట్టుదాం అనుకున్నప్పుడు, నీవు దేవుని పక్కన పెట్టి సొంత ప్రయత్నాలు చేసి ఇక్కడ కూర్చున్నావు. చూడు, ఇదిగో నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ బలము, నీ జ్ఞానం పనికి రాలేకపోతే ఈరోజు అందుకే బలమును నమ్ముకొని భంగపడ్డాను. నా స్వరం సహకరించట్లేదు. తెలివిని నమ్ముకొని ధూళిపడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చెప్తారా? యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. అవునా లేదా? హల్లెలూయా. నీ తెలివిని నమ్ముకున్నావు, నీ జ్ఞానం నమ్ముకున్నావు, తూలిపడ్డావు. ఈరోజు అన్ని పోగొట్టుకొని వేదన, దుఃఖము, కన్నీరుతో, ఆయాసముతో, ప్రయాసముతో ఈరోజు ఈ మాటలు వింటున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీ తెలివి నేను గడ్డకెక్కలేదు, నీ జ్ఞానం గమ్యాన్ని చేర్చలేదు. ఈరోజు నిన్ను గమ్యం చేర్చబోతున్నాను, నిన్ను గమ్యానికి నడిపించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. అందుకే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువ. పాడండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై బడిన, అడుగులు తడబడిన, అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో నన్ను కాలబడి, అవునయ్యా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. థ్యాంక్ యూ సయ్యా. ఈరోజు నిన్ను నడిపించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నడిపించటకే ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నడవాలనుకున్నావు, నడవలేకపోయావు. నువ్వు పరిగెత్తాలనుకున్నావు, పరుగు పందెంలో ఓడిపోయావు. గెలవాలనుకున్నావు, గెలవలేకపోయావు.
ఎందుకు పరిశుద్ధాత్ముడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు గెలవాలని పరిగెత్తినావు పరుగులో, కానీ ఓడిపోయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను గెలిపించబోతున్నాడు. అందుకే అక్కడ చాలా క్లుప్తంగా ఏమంటే తెలుసా, సమూయేలు తనను రాజుగా అడిగిన జనులకు యెహోవా మాటని వినిపించి ఇలాగ చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు తన గుర్రములను కాపాడుటకును Yes. వారిని ఉంచుకొనును. Yes. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. ఓకే. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచశతాధిపతులను గాను నియమించును. Yes. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనెను. మీ కుమార్తెల భక్షకులుగాను బోన కత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలివ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధాభవములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినక పోవుననెను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మీ పొలములను తన పని కొరకు తీసుకుంటుంట. మీ రొట్టెలు మీ ద్వారా రొట్టెలు కాల్చువారిగా చేసుకుంటుంట. మీ పొలంలో మీ ద్రాక్షరసం అంతటిని శ్రేష్టమైన దాన్ని తీసుకుంటాడంట. మీ ధాన్య ద్రాక్షరసం అన్ని 10వ భాగం కూడా తీసుకుంటాడంట. దేవుణ్ణి ఏలనీయకుండా, ప్రభువును ఏలనీయకుండా మీరు ఎవరినో పాలనకి అప్పగించుకుంటే మిమ్మల్ని ఎట్టి శ్రమల పాలు చేస్తాడో, ఎట్లా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడో, ఎట్లా మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడో, ఎట్లా మిమ్మల్ని అభ్యంతరపరుస్తాడో, దేవుని పాలన కింద మీరు ఉండకండి. దేవుని పాలనకి మీరు అప్పగించుకుంటే ఎట్టి శ్రమల పాలవుతారో చెప్తా ఉన్నాడు. అంతేకాదు, మీ 10వ భాగం కూడా చెప్పాలా. మీ 10వ భాగం కూడా ఏసయ్యమన్నాడు. మీ కష్టార్జితం నుండి 10వ భాగము ఇయ్యమన్నాడు. మీ భూములు ఇవ్వమనలే, మీ ఇండ్లు ఇవ్వమనలే, మీ పనికత్తెలు ఇవ్వమనలే, మీ చెలికత్తెలు ఇవ్వమనలే, ఇంకా మీ వెండి బంగారులు శ్రేష్టమైనవి మీ పటలన్నీ ఇవ్వమనలే. ఇక్కడ దేవునికి ఇయ్యాల్సిన 10వ భాగం ఇవ్వకుండా, తమ్మును ఏలకుండా, దేవుడు పాలిస్తాను, మిమ్మల్ని ఏలుతాను, మీ నుంచి ఏది ఆశించను, నేను మిమ్మల్ని ఏలుతానని చెప్పిన మాటను బట్టి దేవుని మాటను తిరస్కరించి దేవుణ్ణి ఏలకుండా ఆ ఇశ్రాయేలు ప్రజలు సాగుతున్న సందర్భంలో అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీరు నా మాటను తిరస్కరించారు, నా పాలన కిందకి రావట్లేదు, వారు కోరుకున్న రాజును నేను ఇస్తాను, వారు ఎంచుకున్న రాజును వారికి ఇస్తాను, వారికి కావలసిన రాజును నేను ఇస్తాను, కానీ ఆ రాజు వారిని శ్రమల పాలు చేస్తాడు అంట. ఆమేన్. ఆ రాజు వెరుకులలో ఇబ్బందులలో చేస్తాడంట. అయితే దైవజనమా, ఈరోజు దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నా మాట వినలేదు, నా వైపు నువ్వు తిరగలేదు, నన్ను తిరస్కరించావు,
శ్రమ దినమున నీ మాట నేను వినను అంటున్నాడు. హల్లెలూయా. వారి శ్రమ దినమున నేను వారు మొర పెట్టిన వారి మొర నేను వినను. హల్లెలూయా. అయితే ఈరోజు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నీతో ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాడంటే, నీవు కృపాకాలంలో ఉన్నావు. ఇంకొంచెం గట్టిగా, నీవు కృపాకాలంలో ఉన్నావు. ఆమేన్. కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకి కాలు, చేయికి కాలంలో లేవు. నీవే కాలంలో ఉన్నావు తెలుసా? కృపాకాలం. కృపాకాలం అంటే అర్హత లేని నిన్ను అర్హునిగా చేయడం. ఆమేన్. అర్హత లేని నిన్ను అర్హునిగా చేయడానికి, యోగ్యత లేని నిన్ను యోగ్యురాలుగా చేయడానికి యేసుక్రీస్తు ఆ కృపను పట్టుకొని ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చారు. గట్టిగా చెప్పట్లు కూడా. నువ్వు కృప అనే దుప్పటి కింద ఉన్నావు, కృపా కాలములో ఉన్నావు. అందుకే ఈరోజు కృప దొరుకుతున్న కాలముల దాన్ని నీవు పట్టుకుంటే అది నీ సొంతం అయిపోతుంది. కృప దొరుకుతున్న కాలములో ఆ కృపను తిరస్కరించకుండా, ఆ కృపను తోసివేయకుండా, దేవుని వాక్కు దొరుకుతున్న కాలములో, దేవుని ప్రత్యక్షత నీకు అందుబాటులో ఉన్న కాలములో దానిని నీవు త్రోసివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఉన్నత స్థాయిలో పెడితే గట్టిగా చప్పట్లు కొడదాం. ఆశలను కొట్టండి, ఆశలు నేను కొట్టకండి. అసలు దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కొట్టడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఆశగా ఉన్నాడు, దానిని సంతోషించి రిసీవ్ చేసుకొని సంతోషంగా దేవునికి చప్పట్లు కొడతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మాట్లాడుతున్న సమయలతో మాట్లాడుతున్నమాట. అయితే వాళ్ళను దేవుడంట ఆ కష్టకాలంలో, ఆ దుఃఖ సమయంలో వాళ్ళ మొరను వినడు అంట. అయితే ఈరోజు నీ మొర వినడానికే, నీ ప్రార్థన వినడానికే, నీ శ్రమలు చూడడానికే, నీ వేదనను చూసిన దేవుడే, అయ్యో చూసిన దేవుడు నిన్ను విడిపించువాడను. అందుకే పాడాం కదా. ఎంతమంది విన్నారు ఆ పాట? ఎంతమంది విన్నారు? ఆనే ఉండండి, అది ఆనే పెట్టు. ఎంతమంది విన్నారు? వినరా పాట? విడిపించు దేవుడవు నీవే, నన్ను నడిపించు దేవుడవు నీవే. విడిపించు దేవుడవు నీవే, నన్ను నడిపించు దేవుడవు నీవే. నీ చేతిలో నన్ను దాచితివి, నీ చేతిలో నన్ను దాచుకొని సియోనుకై నన్ను చెక్కితివి. కొట్టు. విడిపించు దేవుడవు నీవే, నన్ను నా ముందు కూర్చోవద్దు, మీరు ఎండకి కూర్చోవాలా? మరోసారి. విడిపించు దేవుడవు నీవే, నన్ను నడిపించు దేవుడవు నీవే. విడిపించినావు అబ్రహామును, నీ మాట చేత నడిపించినావు. విడిపించినావు అబ్రహాము. నీకు దయ్యాలు పట్టినాయి. ఆశగల ప్రాణమును తృప్తిపరచినావు, ఆశగల నా ప్రాణం తృప్తిపరచినావు. విడిపించు దేవుడవు నీవే, నన్ను నడిపించు దేవుడవు నీవే. హల్లెలూయా. దైవజనమా, ఈరోజు నిన్ను విడిపించడానికే. ఆమేన్. నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు నాతో మాట్లాడుతున్నవారు అన్నవారు చప్పట్లు కొట్టండి. ఈరోజు నువ్వు ఏ బంధకములో ఉండిపోయావో, ఏ పోరాటములో ఉండిపోయావో, ఏ కష్టములో ఉండిపోయావో, ఏ సమస్యలో ఉండిపోయావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ఏం చేయబోతున్నాడు?
ఏం చేయబోతున్నాడు చెప్పాలా? చచ్చిన వాళ్ళు చెప్పకండి, బతుకున్న వాళ్ళు చెప్పండి. బతుకున్న వాళ్ళు చెప్పండి, చచ్చిన వాళ్ళు వద్దు. బతుకున్న వాళ్ళు చెప్పండి. సగం బతుకుంటే సగం చెప్పండి. విడిపించాలా అనుకుంటే విడిపించుకోండి. మీకు విడుదల పొందుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. విడిపించబడాలని ఆశ, విడిపించబడాలని ఉన్న వాళ్ళు మాత్రమే విడిపించపోతున్నని గట్టిగా చెప్పండి. సోమరిగా మజ్జుగా ఆయా సంఘాలలో కూర్చున్నట్టుగా నా దగ్గర కూర్చుంటే ఒప్పుకోను నేను. దాహం ఉండాలా? ఏముండాలా? చెప్పాలా? దాహం వేస్తే సమరయ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? దాహం వేసినప్పుడు సమరయ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? ఏ మధ్యాహ్నం వెళ్ళింది? మిట్ట మధ్యాహ్నం ఏముంటుంది? మిట్ట మధ్యాహ్నం ఎండ ఉంటుంది. కింద కాళ్ళు కలితే మీద, అవునా? ఎందుకు వెళ్ళింది? దాహం వేసింది కాబట్టి. హల్లెలూయా. దాహము నీకుంటే ఈరోజు నిన్ను దప్పిక తీర్చబోతున్నాడు. నువ్వు దాహముతో వస్తే దాహముతో ఉన్న స్పందించు. స్తోత్రం చెప్పు. మా దైవజనులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు, మా ఆత్మీయ నాయకులు దాహముతో తపనతో పరిగెత్తేవాళ్ళు. ఆమేన్. నీకు స్తోత్రము. ఆత్రం అనే దైవజనులు కారు. నిరాటంకముగా శరీరాన్ని నలుగగొట్టుకుంటూ, శరీరాన్ని నలుపుతూ ప్రభు కోసము క్రొవ్వొత్తిలాగా కరిగిపోతున్న మా ఆత్మీయ నాయకులు. మా ఆత్మీయ నాయకుల కింద మేమున్నా మాకు అదే దుప్పటి పనిచేస్తుంది, కానీ సుఖపడే దుప్పటి పని చేయదు. మజ్జుగా ఉండే దుప్పటి పని చేయదు. ఆ దుప్పటి కింద ఉంటే మండడమే. దేవునికి మహిమ కలుగునుగాక. మండడమే. ఓ యక్క అద్దాలు పెట్టుకొని 4 కర్రలు పెట్టుకొని చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా. మీ ఎవ్వరు సైలెంట్ పెట్టి ఇది పడుతుంది. ఎవ్వరు స్పందించకపోతే వాళ్ళ మీదకి పెన్ను పడుతుంది, మీ పరువు పోతుంది. హల్లెలూయా. ఎవ్వరు చక్కగా స్పందించకపోతే మౌనం కూడా వాళ్ళ మీద పెన్ను పడుతుంది. వాళ్ళ అందరి ముంగల నీవు ఎడ్డిదన్నట్టు ఫీల్ కావాలి. నువ్వు ఇక ఎడ్డిదని గుర్తించబడుతుంది. హల్లెలూయా. ఇవన్నీ ఇంత స్ట్రిక్ట్గా మిమ్మల్ని ఎందుకు పిండుతున్నానంటే ప్రభువులు చెక్కుతున్న స్తోత్రం. మీరు షైన్ అవ్వాలా. ఆమేన్. మీరు రూపాంతరం చెందాలా. ఇప్పుడైతే మంచి బట్టలు కట్టుకొని, మంచిగా తల దువ్వుకొని, చక్కని డ్రెస్సులు వేసుకొని షైన్గా తయారై ఇచ్చిండ్రు. ఆమేన్. ఆ షైన్ కాదు, మనకి ఆత్మీయ షైన్ కావాలా. స్తోత్రం కలుగును గాక. అంతరంగ షైన్ కావాలా. అప్పుడే నీ జీవితం మార్చబడుతుంది. ఆమేన్. అప్పుడే నీ బ్రతుకు కదలబడుతుంది. ఆమేన్. కాబట్టి ఈ సమూయేలు జీవితంలో మరి అలా దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ శ్రమను బట్టి, వారి యొక్క వేదనను బట్టి దేవుడు ఆ రోజు నేను వినను అన్నాడు. అయితే ముందు చదవండి. అయితే జనులు సమూయేలు యొక్క మాట చెవిన పెట్టనొల్లక అలాగున కాదు. సమూయేలు యొక్క మాట చెవిన పెట్టనొల్లక అలాగున కాదు. అమ్మా సమూయేలుకే ఇస్తున్నారు ఉల్టా. సమూయేలుతో మాట అలా కాదు అంట. జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావాలను. ఒక్క నిమిషం ఆపుతలే. దైవజనుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎందుకయ్యా మీరు దేవుని పాలన కిందకి వెళ్తున్నారు? ఎందుకయ్యా దేవుడే మీకు అధికారిగా ఉంటే ఎందుకు దేవుని తిరస్కరిస్తున్నారు? దేవుడే మిమ్మల్ని మంచి సమృద్ధితో, సర్వ సమృద్ధితో మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడు. ఎందుకయ్యా మీరు అట్లా చేస్తున్నారంటే అప్పుడు తిరిగి మాట్లాడుతున్నారు దైవజనుతో. ఏమని అంటున్నారు తెలుసా? చదవమ్మ ఏమంటారు?
జనములు చేయు రీతిని మేమును చేయనట్లు కొంచెం వెనక నుంచి అమ్మా. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిన బెట్టనొల్లక సమూయేలు యొక్క మాట చెవిన బెట్టనొల్లక. హల్లెలూయా. చాలా ఒక్క నిమిషం. ఈరోజు దేవుని మాట, దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు చెవిన పెట్టకపోతే, ఆమేన్, హల్లెలూయా, దేవుని మాట నువ్వు చెవిన పెట్టకపోతే ఏం జరుగుతుందో చూద్దామా. పెట్టనొల్లక అలాగున కాదు జనములు చేయు రీతిని మేము చేయాలి. హల్లెలూయా. అమ్మా, మందిరానికి రండి, పరిశుద్ధత కలిగి బ్రతకండి, పాపాన్ని విడిచిపెట్టండి, పరుగుగా బ్రతకండి, శాపమును విడిచిపెట్టండి, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలో ముందుకు సాగండి అమ్మా అని చెబితే అంటారేంటంటే, లేదు మేము తాగి రోడ్డు మీద నడుస్తూ ఉంటే తులి కింద పడుతుంటే మా మూతులు కుక్కలు నాకాలి, మాకు అదే బాగుంటుంది అంట. హల్లెలూయా. అమ్మ, కళ్ళు కంపౌండ్కి వెళ్తావమ్మా, పరిశుద్ధ మందిరానికి రా తల్లి అంటే, లేదు ఆడ సీసా పట్టుకొని ఇట్లా తాగుతుంటే సిగ్గు లేకుండా మొగోళ్ళ ముందా ఊకుంటా రోడ్డు మీద వస్తుంటే అది మజా ఉంటుంది. బూతు మాటలు మాట్లాడకమ్మా. లేదు బూతు మాటలు మాట్లాడితే తద్వారా నా నోట్ల పురుగులు జర్రెలు ఎప్పుడు నరకంలో, అప్పుడు మజా ఉంటుంది, అప్పుడు హాయిగా ఉంటుందని చెవున పెట్టట్లేదంట. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అయ్యా నన్ను చూడు, నరకమంటే అసమాసి కాదురో, అగ్ని ఆరదు పురుగు చావదు. నరకమంటే అసమాసి కాదురో, అగ్ని ఆరదు పురుగు చావదు. పైలం కొడుక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక పాపము చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. గుటుకలు తిన్నకుర గుట్టుకున్న చేస్తావు, పొగాకు తిన్నకుర పోతావు నరకం. ఆడు సినిమా చూడకు చింతలు తప్పవు, పోజులు గొట్టకు పోతావు నరకం. గుటుకలు తిన్నకుర గుట్టుకున్న చేస్తావు, పొగాకు తిన్నకుర పోతావు నరకం. సినిమా చూడకు చింతలు తప్పవు, పోజులు గొట్టకు పోతావు నరకం. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని నీ మనసు మార్చుకొని నీ మనసు మార్చుకొని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలా రారా అంటే లేదు, నేను గుట్టుకులు తింటాను, గుట్టుకున చేస్తాను. ఎందుకు? ఏడికొన్నికే, నరకానికి. అరే నరకం అంటే సమాసి కాదురా, అందులో అగ్ని ఆరదురా అంటే లేదు, అదే బాగుంటుంది. ఒకరోజు ధనవంతుడు దరిద్రుడు, ధనవంతునికి మరణం వచ్చింది, దరిద్రునికి మరణం వచ్చింది. చావు ఎవరిని వదిలిపెట్టదు, దానికి తారతమ్యాలు ఏం లేవు. ఎండ ఎవరిని వదిలిపెట్టదు, వర్షం ఎవరిని వదిలిపెట్టదు, తారతమ్యాలు వదిలిపెట్టదు లేదు. దాటికి చిన్నవాడు పెద్దవాడని లేదు,
ధనవంతుడు దరిద్రుడు అని లేదు, గొప్పవాడని కాదు, పేదవాడని కాదు, అందరినీ సమానము చూస్తుంది. అయితే ధనవంతునికి మరణం వచ్చింది, దరిద్రునికి చెప్పండి ఏమొచ్చింది? జీవ మరణములు. అయితే ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడేమో ఆరని అగ్నిలో ప్రవేశించాడు, దరిద్రుడేమో పరలోకంలో అబ్రహాము రొమ్మున అనుకుని గట్టిగా చప్పట్లు కొట్టు. దైవజనమ, ఈరోజు నీతో సూటిగా ఒక మాట చెప్తున్నాను. ఈరోజు నువ్వు రోగంతో చనిపోయినా పర్వాలేదు, ఆమేన్. వ్యాధితో చనిపోయినా పర్వాలేదు, కానీ పాపముతో నువ్వు చనిపోవద్దు, ఆమేన్. రోగముతో చనిపోయినా పర్లేదు, ఒక్క కన్నుతో చనిపోయినా పర్లేదు, ఒంటి కాలుతో చనిపోయినా పర్లేదు, ఒంటి చేతితో చనిపోయినా పర్లేదు, లేక ఒక కిడ్నీతో చనిపోయినా పర్లేదు, కానీ ఒక్క పాపముతో చనిపోయావంటే నువ్వు నరకానికి పోతావు. హల్లెలూయా. ఒక పాపముతో మాత్రం నువ్వు చనిపోవద్దు. నువ్వు ఎలా చనిపోవాలంటే పరిశుద్ధతతో, ఆమేన్. పరిశుద్ధతతో, ఆమేన్. ఒక స్త్రీగా నీ ప్రవర్తన ఎలా ఉంది నీ కుటుంబంలో? ఒక పురుషుడిగా నీ ప్రవర్తన ఎలా ఉంది నీ కుటుంబంలో? ఒక స్త్రీగా నీ మాట ఎలా ఉంది నీ భర్తతో? ఒక పురుషునిగా నీ భార్యతో నీ మాట ఎలా ఉంది? ఒక కొడుకుగా నీ తల్లితో నీ మాట ఎలా ఉంది? ఒక కూతురుగా నీ మాట నీ తల్లితో ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు నీ ప్రవర్తన మార్చుకుంటే పరిశుద్ధుడైన యేసు నీ ప్రవర్తన మీద అధికారిగా నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ ప్రవర్తన మార్చుకుంటే, నీ ప్రవర్తన ఆయనకు అప్పగించుకుంటే, నీ ప్రవర్తన ప్రభువుకు ఒప్పుకుంటే, నీ ప్రవర్తన మీద ఆయన అధికారం తీసుకొని పోతున్నాడు. తద్వారా ఊకందని విధంగా నేను ఆశీర్వదించబోతున్నాడు. అంతే, ఆశ కలిగినంత నేను దీవించబోతున్నాడు. ఆశ కలిగినంత దానికంటే, నీవు ఊహించే దానికంటే, నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు. కాబట్టి దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు రాజు కావాలి, అది కాదు లోక మర్యాద చొప్పున అనేకులకు రాజు ఎట్లా ఉన్నాడో, ఆమేన్, ఆమేన్. అనేకులకు రాజు ఎట్లా ఉన్నాడో, అనేకులకు అధికారి ఎలా ఉన్నాడో, పాలకుడు ఎలా ఉన్నాడో, పోషకుడు ఎలా ఉన్నాడో, సకల జనుల మర్యాద చొప్పున మాకు అయ్యా అందరూ పోతున్నారు, అయ్యా అందరూ పోతురు, అందరూ కూడా అయ్యా తప్పేమున్నదయ్యా, అందరూ పోయినరు, పోతే నేనున్నా ఓ బొట్టు వేసుకున్నా, అందరూ పోయినరు, నేను కూడా పోయి తప్పేమున్నది, వాళ్ళు చేస్తారు, వాళ్ళు అన్నారు పాస్టర్ అన్న. ఓ పాస్టర్ అయ్యా, వాళ్ళేం తక్కువలు కాదు, వాళ్ళు కూడా మన్ను పోసారు, దుమ్ము పోసినారు. నేను పోసే తప్పేముంది పాస్టర్ అయ్యా? సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలంటున్నాడు. సకల జనులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడాలంటున్నావు. మరి నీకెక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? నీకెక్కడి నుంచి వస్తుంది ఆనందం? నీకెక్కడి నుంచి వస్తుంది ఆదరణ? సకల జనులు రోడ్డు మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుండొచ్చు. సకల జనుల మర్యాద చొప్పున, వాళ్ళ ప్రవర్తన చొప్పున నేను ప్రవర్తిస్తుంటే నీవెక్కడ ఆశీర్వదించు? ఏం లేదు అయ్యా, అలా అంతా క్లబ్కి పోయినరు,
వాళ్ళు డిస్కో డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, చూసుకుంటా కూర్చున్నా. నిన్నెవడు పోమన్నాడు? నిన్నెవడు పోమన్నాడు? ఆమె ఎత్తెత్తి మన్ను పోస్తుంటే ఆమె ఎత్తెత్తి మన్ను పోసిన చేతిలో నేను తోడుగా ఉన్నా. ఎవడు మన్నాడు నీకు? ఎవడు మాట్లాడమన్నాడు నీకు? చెప్పాడా దేవుడు? చీకటితో వెలుగుకు సాంగత్యము లేదు. సాంగత్యము ఎవరితో ఉండాలి? వెలుగు వెలుగుతోనే ఉండాలి. ఆమేన్. చీకటి వెలుగు కలుసుకోవు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను ఎవడు ఇవ్వమన్నాడు? ఎవరు ఇవ్వమన్నారు? పోయినవెందుకు? కోడి తెచ్చుకున్నావెందుకు? ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరో ఇక్కడ సంబంధం లేని విషయాల్లో పోయి ఇరుక్కుపోయి ఈరోజు తెలియని మానసిక వేదన అనుభవిస్తున్నాం. నీకు సంబంధం లేని విషయాల్లో పోయి దూరి తెలియని బాధను అనుభవిస్తున్నాం. యూట్యూబ్లో, జూమ్లో, ఈ యూట్యూబ్లో ఎంతమంది చూస్తూ ఉన్నారో, ఎవరు ఈ మాటను వింటున్నావో, ఎక్కడనే విరుక్కుపోయినావో, ఎక్కడ పడిపోయినావో, అనవసరంగా ఎక్కడ కాలు పెట్టి చిక్కుల్లో పడ్డావో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. నేను విడిపించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. నిన్ను విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనమా, ఈరోజు నిన్ను విడిపించుటకు ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నేను చేయాలా? నేను విడిపించబడతా అలా. ఆమేన్. నేను విడిపించబడకు నీకు ఆశ ఉంటే ఆయన విడిపిస్తాడు ఈరోజు. అంటున్నాడు సమూయేలుతో. వాళ్ళు అంటున్నారు, అయ్యా సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలయ్యా. సకల జనులు ఏం చేస్తున్నారు? ఒకడు దొంగతనం చేస్తున్నాడు, ఒకడు అబద్ధం ఆడుతున్నాడు, ఒకడు హత్య చేస్తూ ఉన్నాడు, ఒకడు అన్యాయం చేస్తూ ఉన్నాడు, ఒకడు అక్రమం చేస్తూ ఉన్నాడు, ఒకడు దొంగతనం చేస్తూ ఉన్నాడు, ఒకడు మోసం చేస్తూ ఉన్నాడు. వీళ్ళ మర్యాద చొప్పున నీవు అడిగేది, వీళ్ళ మర్యాద చొప్పున అడిగేది. సగం సగం బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఒక అక్కలు. సగం సగం బట్టలు వేసుకొని నేను కూడా తిరుగుతా. అదా నీవు కోరేది? అదా నీవు అడిగేది? వైన్ షాప్ కాడ, పాన్ పరాక్ షాప్ కాడ నిలబడుతున్నారు, నేను నిలబడతా. అదా నీవు కోరేది? దైవజనమా, సకల జనుల మర్యాద చొప్పున అంటున్నారు అక్కడ వాళ్ళు. నీవు కూడా ఈరోజు అమ్మా కిస్మిస్ పండుగకు, ఏం పండుగ అమ్మా? చెప్పాలమ్మా, ఏం పండుగ? కిస్మసా? కిస్మిస్ పండుగకు కొత్త బట్టలు తెచ్చుకొని, అమ్మా కొత్త బట్టలు తెచ్చుకొని ఒక గంపెడు బజ్జీలు, గంపెడు పూరీలు, గంపెడు అరిసెలు, గంపెడు గర్జాలు, ఇవన్నీ చేసుకొని మీ ఆయనకు 2 కోటర్లు, నీకు బీరు, అయిపోయా క్రిస్మస్. హ్యాపీ మెరీ మెరీ మెరీ. సిగ్గు అనిపించదా? బుద్ధి లేదా? మనిషివేనా నీవు? మనుషులేనా అంటున్నాను నేను. ఇంటి మీద స్టారు, ఇంటిలో సిగ్గు లేదు. ఎందుకంటే ఇడిచిపెట్టావు. ఆయన సిగ్గుతో అలమండిస్తున్నప్పుడు, సిగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆదామవ్వలకు ఒక జంతువును చంపి చర్మమునిచ్చాడు. ఆమేన్.
వారు సిగ్గుతో బాధపడుతున్నప్పుడు జంతువును చంపి వారి దేహాన్ని కప్పుకోవడానికి చర్మమునిచ్చాడు. ఇదిగో నీవు నీతిగా బ్రతకడానికి రక్షణ వస్త్రమునిచ్చాడు, రక్షణ కవచమునిచ్చాడు, రక్షణ కప్పునిచ్చాడు, రక్షణ శృంగాన్నిచ్చాడు, రక్షణ ధ్వనినిచ్చాడు, రక్షణ ఆయుధమునిచ్చాడు. అది పోగొట్టుకున్నావు, సిగ్గు లేకుండా ఇచ్చలవిడిగా బ్రతుకుతున్నావు. నేను నచ్చను ఇట్లా మాట్లాడితే, ఈ పాస్టర్ ఇష్టం ఉండడు అట్లాంటి వాళ్ళకి మాట్లాడితే. ఇప్పుడు ఇక ఇదేది అక్టోబరా సెప్టెంబరా? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చే అయిపోయా వచ్చే. పోయినసారి నేను ఇంటింట క్రిస్మస్ చేశా, ఫ్యామిలీ క్రిస్మస్ చేశా, ప్రతి ఇంటిని దర్శించిన. వారి వారి ఇళ్ళల్లో కేకులు తెచ్చుకున్నారు. అమ్మాయిన్ ఒక ఆయన అయితే నాతోనే కేక్ తెప్పించుకున్నాడు. హల్లెలూయా. కేకు కట్ చేస్తున్నాం, మంచిదే, సంతోషమే. కానీ కేకు వలె నీ హృదయం మధురముగా మారిందా? కేకులాగా నీ జీవితం మారిందా? మధురమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావా? చేదు కలిగిన జీవితాన్ని కొనసాగిస్తున్నావా? మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్. పాడండి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఈరోజు నీ ధన్యత, ఈ మాటలు వింటున్నావు. ఈరోజు నీ ధన్యత, నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు. చెప్పండి, మార్చుకోవడం ఇష్టం లేదా? మార్చుకోవడం ఇష్టం లేదు కాబట్టి మౌనంగా ఉన్నారు. ఈరోజు నీకు ధన్యత, దేవుని ప్రత్యక్షత దొరికింది. ఈరోజు నీ ధన్యత, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ధన్యత, దేవుడు దొరుకుతున్నాడు. దైవజనమా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి దేవునికి ఎదురు చెబుతున్నావో నాకు తెలియదు. దైవ సేవకులకు ఎదురుగా మాట్లాడుతున్నావేమో, దైవ సేవకులకి సలహా ఇస్తున్నావేమో. నా 2 చేతులు జోడించి దండం పెడుతున్నా. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడితే చదవండి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో 11వ వచనం. యూట్యూబ్లో ఉన్నవారు మీకు చెప్తున్నా. ఇలాగున చెప్పాను. అమ్మ నన్ను నా మాట విను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను కనుక నువ్వు చెవిన పెడితే దానికి నేనేం చెప్పలేను. ఒకవేళ చెవిన పెడితే నీ చరిత్ర మార్చబడబోతుంది. ఇంకొంచెం గట్టిగా, నీ చరిత్ర మార్చబడబోతుంది. అందుకే సమూయేలు బాధపడుతున్నాడు, నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. వాళ్ళు నచ్చట్లే.
నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే నచ్చట్లే, వాళ్ళ ఇచ్చలతో ముందుకు సాగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆశలను తీరుస్తాడయ్యా అని అంటే, మా ఆశలు మాకేబొద్దు, మా ఆశ చాలా ఉన్నాయని దైవజనుని తిరస్కరిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఎవరు తిరస్కరిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నిన్ను ఈరోజు కట్టబోతున్నాడు, నాటబోతున్నాడు, ఫలింపజేయబోతున్నాడు, పరిగెత్తించబోతున్నాడు, పరిశుద్ధపరచబోతున్నాడు. ఈరోజు నువ్వు దేవునిని ఏం చేయాలా? ఏలనీయాలా. దేవునికి నువ్వు తిరుగు చెప్పద్దు. అప్పుడు అన్నారు మాకు రాజు కావాలా అని తిరస్కరించన్నారు. ఇప్పుడు అంటున్నారు సకల జనుల మర్యాద చొప్పున అంటున్నారు. వాళ్ళు సమూయేలుతో కాదు అనేది, దేవునితోనే. అరే సమస్తాన్ని నేనే సృష్టించాను రా బాబు అండి. లేదు, మేము సృష్టించుకున్నాం. ఈరోజు నీ జ్ఞానము, నీ బలం ఏమైపోయింది? నీ ధనం ఏమైపోయింది? నీ పరువు ఏమైంది? నా కుటుంబం ఎంత, నా కుటుంబం ఎంత, ఏమని కుటుంబం ఎంత అయింది? నా కుటుంబం పరువు గలది. ఎక్కడుంది నీ పరువు? ఎక్కడుందమ్మా నీ పరువు? ప్రభు కాదన్న రోజే నీ పరువు పోయింది. ప్రభువుని తిరస్కరించిన రోజే నీ పరువు కలిసిపోయిందమ్మా మట్లో. ఈరోజు అంటున్నాడు ఆయన, నీ పరువు నిలబెట్టి నిన్ను ప్రతిష్ఠించి ప్రభులో సాగేటట్లుగా దేవుడు చేస్తానంటున్నంతే. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రభా ఈరోజు నాతో మాట్లాడినావు, నన్ను దర్శించు, నన్ను బలపరిచినావు. ఈరోజు నేను తృణీకరించిన నా జ్ఞానం బట్టి, నా బలం బట్టి నేను త్రోసివేసిన, తిరిగి నన్ను పిలుస్తున్నావు ప్రభా అని అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ లేచి నిలబడదాం. టకామని లేచి అందరూ కూడా, ప్రభా థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం నాయనా.